Hi friends, welcome to Perlvine Telugu Support YouTube channel. Thank you for supporting. Thank you very much for supporting friends. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ పైన ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన నేను వీడియోస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను ఈరోజు ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ఈ ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడము. సో మ్యాక్సిమం వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెర్లవైన్ గురించి మాత్రమే చేస్తాను, నేను వేరేదైతే ఏం చేయను. సో అందుకే ఎవరైనా పెర్లవైన్ గురించి అప్డేట్స్ కొత్త ఏవైనా ఉన్నాయంటే తెలుసుకోవాలంటే ఆ పెర్లవైన్ కంపల్సరీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కనుక వెళ్ళినట్టయితే మనకు వచ్చేసి కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది. కాల్ చేయడము, కామెంట్స్ చేయడం ఇలా జరుగుతుంది. అందుకే నేను వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మెయిన్గా ఒక క్వశ్చన్ అడిగారు. ఆటో పుల్స్ రావట్లేదు ఎందుకు, చాలామందికి లేట్ వస్తున్నాయి అన్నట్టుగా కొంతమంది అడగడం అయితే చెప్పింది ఫ్రెండ్, అడగడం అయితే నాకు జరిగింది. సో దాని పరంగా నేను ఒక డౌట్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆటో పుల్స్ రావడం లేదు, ఎందుకు లేట్ వస్తున్నాయి దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న టాపిక్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ముందైతే మనం పెర్లవైన్లో ఏదైతే అకౌంట్ ఓపెన్ చేయాలో ఆ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం 30 DPs పెట్టి అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఈ 30 DPsలో కూడా మీరు ఎవరైతే రెఫర్ చేశారో ఆ పర్సన్కి వితిన్ సెకండ్స్లో మీకు ఎవరైతే రెఫర్ చేశారో ఆ పర్సన్కి వితిన్ సెకండ్స్లో 15 DPs అయితే వెళ్ళిపోతున్నాయి. అలాగే నెక్స్ట్ మీకు ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి 15 DPs వెళ్ళిపోతున్నాయి. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పేసి అప్ టు మీ పైన ఉన్న 8 అప్లయన్స్ వరకు మీ అప్లయన్తో సహా, అంటే మీకు రెఫర్ చేసిన పర్సన్తో సహా వాళ్ళ పైన ఉన్న 8 persons వరకు, ఓవరాల్గా 8 persons అంటారు, 8 persons వరకు ఒక్కొక్క పర్సన్కి $1.25 DP వచ్చేసి రెఫరల్ పర్ఫార్మెన్స్ బోనస్ కింద అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. కావాలంటే మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు. వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. 15 DPs ప్లస్ ఈ యొక్క 1.5 DP రెండు వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నాయి. అంటే ఇక్కడ క్లియర్గా మీరు ఆలోచించండి ఒకసారి. 15 DPs ప్లస్ 1.25 into 8 వేసుకుంటే మీకు క్లియర్గా వస్తుంది 10 DPs ఫ్రెండ్స్. అంటే 15 ప్లస్ ఒక 10 అంటే ఓవరాల్గా 25 DP అవుతుంది. ఈ 25 DP ఏ విధంగా అయితే మనకు వితిన్ సెకండ్స్లో వేస్తుందో, విత్ సెకండ్స్లో క్రెడిట్ చేస్తుందో, అదేవిధంగా రిమైనింగ్ 5 DP కూడా మనకు ఆటోపుల్కి ఏ విధంగా అయితే ఆటోపుల్కి ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆటోపుల్ కూడా ఇవి ఏ విధంగా అయితే క్రెడిట్ చేస్తుందో అదేవిధంగా ఎవరైతే స్టార్టింగ్లో ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ వచ్చేసి 2015లో లాంచ్ అయింది కదా, 2017కి మన ఇండియాకి వచ్చింది. 2017 కానీ 2018లో కానీ 2019లో కానీ ఎవరైతే స్టార్టింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే ఫస్ట్ ఆటోపుల్స్ రాలేదో వాళ్ళకి ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వాళ్ళ తర్వాత మనకి వస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అయితే సిస్టమ్ అయితే హోల్డ్ చేయట్లేదు. మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఇక్కడ మన సిస్టమ్ అయితే రోబోటిక్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఏదైనా సాఫ్ట్వేర్ సెట్ చేసేస్తే ఆటోమేటిక్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏదైనా ఒక వర్క్ చేయాలని చెప్పేసి మనం అలారం పెట్టుకొని టైం పెట్టుకుంటే ఏ విధంగా అలారం టైంకి మోగొద్దు, అదేవిధంగా దీనికి ఏదైతే ఎప్పుడు క్లియర్ అయిపోతుందో అదేవిధంగా ఆ టైంలో మనకు ఆటోపుల్స్ ఎప్పుడు ఏ టైంకి రావాలని చెప్పేసి లిస్ట్లో తీసేసుకొని మనకు ఎప్పుడు క్లియర్ అవుతుందో ఆటోమేటిక్గా మీ కింద 4 మెంబర్స్ని మీరు చేయకపోయినా వరల్డ్లో ఎక్కడ మీ తర్వాత ఎవరు జాయిన్ అయినా కూడా సిస్టంలోకి ఎవరు వచ్చినా కూడా ఆ 4 మెంబర్స్ని ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఒక్కొక్క పర్సన్ నుంచి 0.1 DP తీసుకొని 0.1 into 4 అంటే నియర్లీ 0.1 into 4 అనుకుంటే 0.4 DP అలా మీకు ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో వెంటనే ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు వన్స్ ఒక్కసారి 0.1 into 3 మెంబర్సే అయ్యారు మీ కింద, ఆ టైంలో మాత్రమే సిస్టమ్ హోల్డ్ చేసేస్తుంది. ఎప్పుడైతే 4 మెంబర్స్ కంప్లీట్ అయ్యారో వెంటనే రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మీకు దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఆటోపుల్స్ అయితే అందరికీ వస్తాయి ఫ్రెండ్స్, బట్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
క్లియర్గా తొందరగా వస్తున్నాయి. వాళ్ళకి అయిపోయిన తర్వాత మనకు కంపల్సరీ వాళ్ళకు ఫిల్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మనకే వస్తాయి. కావాలంటే మీకు ఇలా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి ఎవ్రీ వీక్లీ ఒకసారి కానీ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి నేను ఆటోపుల్ చార్ట్స్ అయితే అప్డేట్ చేస్తున్నాను. ఆటోపుల్ చార్ట్స్ మన ఛానల్లో అప్డేట్ అయితే ఉన్నాయి. ఒకసారి మీ డేట్ ఏ టైమింగ్ వరకు అప్డేట్ చేసుకున్న వాళ్ళకి వచ్చాయి, నెక్స్ట్ ఏ టైమింగ్ వరకు మనకు వస్తాయని కూడా మీరు గెస్ చేసేంత అవకాశం మన ఛానల్ నుంచి మీరు గెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. క్లియర్గా చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా నేను అగేట్ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. బొనాంజాకి సంబంధించి డేట్ అండ్ టైమింగ్స్తో సహా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలాగే నేను ఆటోపుల్ టైమింగ్స్ కూడా ఆటోపుల్ డేట్స్తో సహా నేనైతే ఎవ్రీ వీక్కి వన్సారి ఒక టైము నేనైతే మెన్షన్ చేస్తున్నాను. అది కూడా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళకైతే నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఆటోపుల్స్ ఎందుకు లేట్ అవుతున్నాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, మిషన్ 1CR అని చెప్పేసి మనకు స్టార్ట్ అయింది. మిషన్ 1CR అని చెప్పేసి ఒక పెరల్ అకౌంట్స్ స్టార్ట్ చేయించాలని చెప్పేసి స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా చాలా డేస్ అవుతుంది. నియర్లీ 1CRలో 25 lakhs పెరల్ అకౌంట్స్ కూడా క్లియర్ అయ్యాయి. సో నెక్స్ట్ 75 lakhs కనుక క్లియర్ అయిపోతే ఎవరైతే మ్యాక్సిమం 2017, 2018, 2019 వరకు అప్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి నియర్లీ 5 to 6 ఆటోపుల్స్ కూడా రావచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనం క్లియర్గా కొంచెం వర్క్ కనుక చేసుకున్నట్లయితే 100కి 100% ప్రతి ఒక్కరికి ఆటోపుల్ వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ అయితే లేదు. మనకు పెరల్వైన్ 100% ఇన్కమ్ అయితే ప్రతి ఒక్కరికి ఇస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఎలా ఉంది సిస్టమ్ అనేది క్లియర్గా తెలుసుకోండి, మీకు 100% పెరల్వైన్ అంటే ఏంటిది అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే రాయల్టీకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేయమన్నారు. ఆ వీడియో చేస్తాను వీలైతే. ఇంకా రాయల్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం రావట్లేదు. అకార్డింగ్ టు యూజర్స్ ప్రకారంగా చెప్పుకున్నట్లయితే అకార్డింగ్ టు మాకు తెలిసిన ప్రకారంగా చెప్పినట్లయితే కనుక రాయల్టీ ప్రతి ఒక్క యూజర్కి లైఫ్ టైం ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా మాత్రమే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ చాలామంది అయితే క్వార్ట్జ్ వాళ్ళకే వస్తుంది, నెక్స్ట్ ఆనిక్స్ వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి కొన్ని మెన్షన్ చేస్తున్నారు. అవి అయితే ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి మనకైతే తెలియదు. ఒకసారి అప్డేట్ వచ్చిందంటే మనకు ఆల్రెడీ వెబ్సైట్లో స్క్రోలింగ్ బార్లో ఉంది కదా, ఆ స్క్రోలింగ్ బార్లో మెన్షన్ అయితే చేస్తారు. దాని గురించి అయితే అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే మేము ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2020 బొనాంజా ఉంది కదా సార్, ఇప్పుడు 2020 బొనాంజా తీసేస్తున్నారా? 2020 బొనాంజా 2020 అన్నారు కదా, మరి 2021 వస్తుంది కదా, మరి తీసేస్తున్నారని చెప్పేసి అడగడం కూడా జరిగింది. బ్రదర్స్ సార్ ఎవరైనా కూడా మీకు ఒకటే చెప్పగలుగుతాను, పెరల్వైన్ ఎవ్రీ ఇయర్ ఒక అప్డేట్ తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ తీసుకొస్తుంది కానీ వన్స్ ఒక్కసారి పెరల్వైన్లో లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ తీసేయడం అంటూ ఉండదు ఫ్రెండ్స్. అది ఎందుకంటే 2020 బొనాంజా అంటే 2020 ఇయర్లో స్టార్ట్ చేసింది కాబట్టి 2020 బొనాంజా అనే పేరు వచ్చింది. కానీ ఇక్కడ మనకు 2020 బొనాంజా ఇయర్ అయిపోయింది తీసేస్తారనేది అయితే అదైతే రాంగ్ ఫ్రెండ్స్. కంపల్సరీ అయితే ఈ బొనాంజా అయితే కంటిన్యూ ఉంటుంది, ఎప్పటికైతే తీసేయరు, ఇది కంటిన్యూగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్డ్రా ఇంటూ బ్యాంక్ అని చెప్పేసి. విత్డ్రా ఇంటూ బ్యాంక్ అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, దాంట్లో అది మన ఛానల్లోనే ఉంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను విత్డ్రా గురించి. విత్డ్రా ఏదైనా చేసుకోవాలంటే మీరు కంపల్సరీ అక్కడ ఉన్న నోటిఫికేషన్ చదివిన తర్వాతనే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనకు అడ్మిన్ దగ్గరనే చేంజ్ చేసుకోవాలి, మన చేతిలో చేంజ్ చేసే అవకాశం లేదు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటే లేదు, కంపల్సరీ 100 DPs పే చేస్తేనే మన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగారు, 9/2/2020 డే రోజు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే బొనాంజా ఆటోపుల్స్ వస్తున్నాయి, బట్ మాకు ఎందుకు రావట్లేదు? వాళ్ళకి 3, 4, 5 వాళ్ళకి ఆటోపుల్స్ వస్తున్నాయి, మాకు ఎందుకు రావట్లేదు? బ్రదర్ ఇప్పుడే మీకు చెప్పాను, ఒకటి 9/2/2020 వాళ్ళకే ఎందుకు బొనాంజా ఆటోపుల్స్ వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు అంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది బొనాంజా ఏదైతే ఉందో
జనవరిలో స్టార్ట్ అవ్వాలి. జనవరిలో స్టార్ట్ అవ్వాలి. కొన్ని ఇష్యూస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జనవరిలో అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఫిబ్రవరి 7కు స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 7కి ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళే సేమ్ డే నియర్లీ కొన్ని లక్షల అకౌంట్స్ వాళ్ళే చాలామంది అప్గ్రేడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అది ఏదైతే సీరియల్స్ ఉన్నాయో ఆ సీరియల్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు వస్తాయి ఫ్రెండ్స్. బట్ అయితే కంపల్సరీ వస్తాయి, వెయిట్ అయితే చెయ్యండి. దీంట్లో అయితే ఏదైనా కూడా ఆటోపుల్స్ రావని చెప్పడానికి అయితే లేదు, 100% వస్తాయి. బట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. 9th వాళ్ళకి అయిపోయింది, నెక్స్ట్ 10 వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతాయి. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. 7, 8 వాళ్ళకి వచ్చేసాయి. 9 వాళ్ళకి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. 9 వాళ్ళకి కూడా స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ అంబర్కి సంబంధించి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఏదైతే అమెజానెట్ ఉందో ఇవన్నీ కూడా అమెజాన్ నెక్స్ట్ సెకండ్ పుల్, థర్డ్ పుల్ అవి కూడా స్టార్ట్ అవుతాయి. బట్ ఏంటంటే ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లో కొన్ని వేల అప్గ్రేడేషన్స్ జరిగాయి కాబట్టి వాళ్ళ తర్వాతనే మనకు వస్తాయి. అంటే టైమింగ్స్ ప్రకారం ఇక్కడ ఎవరైతే హోల్డ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సిస్టమ్ వచ్చేసి ఇది రోబోటిక్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ ఎవరు హోల్డ్ చేయడానికి లేదు. ఈవెన్ మన దానియల్ జాన్సన్ సార్ కూడా హోల్డ్ చేసే అవకాశం లేదు. 100% ప్రతి ఒక్కరికైతే వస్తుంది. దిస్ ఈజ్ ద రోబోటిక్ సిస్టమ్. ఇది మాత్రమే మేము చెప్పగలం ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెర్ల్ వైన్ క్లోజ్ అవుతుందా? ఓకే ఫ్రెండ్స్, ఈ పెర్ల్ వైన్ అయితే క్లోజ్ అవ్వదు. ఎందుకంటే పెర్ల్ వైన్ క్లోజ్ ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే ఇది వచ్చేసి ఇది నాటే MLM కాదు, ఇది నాటే వేరే మామూలుగా నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. దిస్ ఈజ్ ఒక బ్యాంక్ సెక్టర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కామర్స్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన అప్డేట్స్ కొత్త దీంట్లో ఏ సిస్టంలో తీసుకొని ఇన్కమ్ కూడా మనం ఈ యొక్క పెరల్ వైన్లో తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. ఎప్పటికీ ఇవైతే క్లోజ్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, పెరల్ వైన్ ఈజ్ నెవర్ ఎండ్ అనే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వేరేది ఏంటంటే ఇక్కడ వేరేది సంబంధించి పెరల్ వైన్ మనకి ఏంటంటే మనం చాలా ఆలోచిస్తున్నాం. పెరల్ వైన్లో ఇన్కమ్ వస్తుందని తెలిసి కూడా కొంతమంది చాలామంది వేరే తొందరగా ఇస్తున్నాయి ఇన్కమ్స్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు 2015 నుంచి ఇప్పుడు 20 నడుస్తుంది కదా, 2018 వరకు వచ్చింది మనకి ఈ యొక్క ప్లాను. 2018 నుంచి 2020 వరకు కొన్ని వేల ప్లాన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇదే కాదు, పెర్లవైన్కి సంబంధించి పెర్లవైన్కి డూప్లికేషన్ ప్లాన్స్ కూడా చాలా వచ్చాయి. అవి పేర్లు కూడా నేను చెప్పాలనుకోవట్లేదు. సో చాలా ప్లాన్స్ అయితే వచ్చాయి, కానీ చాలా ప్లాన్స్ వెళ్ళిపోయాయి. కానీ మన పెర్లవైన్ మాత్రమే ఎందుకు ఉందంటే మనది 100% లీగల్ బిజినెస్ 100%. మనం దాని గురించి ఈ కరోనా టైంలో వెరిఫికేషన్స్ కూడా జరిగాయి. ఆ వెరిఫికేషన్స్ జరిగినప్పుడు మనకి ప్రీవియస్గా విత్డ్రాల్ చేసుకోవడానికి ఓన్లీ 6% ట్యాక్స్ ఉన్నది. ఇప్పుడు మనం ఏదైనా విత్డ్రా చేసుకోవాలంటే 10% ట్యాక్స్ ఉందంటే దానికి లీగాలిటీస్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ట్యాక్సెస్ కూడా ఈ కరోనా టైంలో పెంచడం జరిగింది. సో మనది పెరల్ వైన్ అయితే ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక పర్సన్ వచ్చేసి క్వార్ట్జు, అమెథిస్ట్, టోపాజు, రూబీ, నెక్స్ట్ అగేటు, ఇవన్నీ ఒక్కొక్కరు వరల్డ్ వైడ్గా ఎంతమంది ఉన్నారు, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మన ఇండియా వరకు కూడా క్యాలిక్యులేట్ చేయలేము మ్యాక్సిమము. సో ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. కానీ పెరలు, కొరలు, అమెథిస్టు, టోపాజులు ఇవన్నీ అయితే కొన్ని వేల ఉన్నాయి. అన్నిటికంటే పెరలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనము ఒక క్లారిటీ ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్. అంతకుమించి మనమైతే ఏం చెప్పలేము. ఓకే ఫ్రెండ్స్, బొనాంజా ప్లాన్ ఒకటి తెలుగు వీడియో చేయగలరా? ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ బొనాంజాకి సంబంధించి ఒక తెలుగు ప్లాన్ అయితే 100% మీకోసం తీసుకొస్తాను. ఇక అలాగే నెక్స్ట్ మనకి సంబంధించిన ఇది ఏదైతే ప్లాన్ ఉందో పెరల్ వైన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను, ఒకసారి మీకు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అడిగారు, పెరల్ వైన్ లీగలా ఇల్లీగలా? ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో కూడా ఒకటి చేశాను అనుకుంటాను. పెరల్ వైన్ ఈజ్ 100% లీగల్ ఫ్రెండ్స్, నాట్ ఇల్లీగల్. ఇట్ ఈజ్ ఏ బ్యాంక్ సెక్టర్, నాట్ ఏ MLM కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇలా చెప్తున్నారు, కానీ ఇదైతే అటువంటి జాయినింగ్ సిస్టమ్, చైన్ సిస్టమ్ అని చెప్తున్నారు, కానీ అవి అయితే కాదు. ఇది MLM స్ట్రక్చర్ కాదు. 100% దిస్ ఈజ్ ఏ బ్యాంక్ సిస్టమ్. కావాలంటే మీరు ఒకసారి కార్పొరేట్ సెక్టర్కి సంబంధించిన ఒక వీడియో కూడా నేను చేశాను. కార్పొరేట్ సెక్టర్కి సంబంధించి
సంబంధించిన ఒక సమ్ నేమ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి చూడొచ్చు, మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. 100% పెరల్ వైన్ అయితే లీగల్ ఫ్రెండ్స్, ఇది ఇల్లీగల్ అయితే కాదు. లీగల్ అయినందుకే మొన్న రీసెంట్గా కరోనా టైంలో చాలా కంపెనీస్ వెళ్ళిపోయాయి. సో మన కంపెనీ వెరిఫికేషన్ జరిగాయి కాబట్టి చాలా కంపెనీస్ వెళ్ళాయి, కానీ మన కంపెనీ లీగల్గా ఉంది కాబట్టి ఓన్లీ ట్యాక్స్ మాత్రమే పెంచారు. 6% నుంచి 10% వరకు విత్డ్రాల్ ట్యాక్సెస్ మాత్రమే పెంచారు, అంతకుమించి వేరేది ఏమీ జరగలేదు. పెరల్ వైన్లో మాత్రం 100% పెరల్ వైన్ నెవర్ ఎండ్. ఆటో పుల్స్ 100% ప్రతి ఒక్కరికి అయితే వస్తాయి, బట్ కొంచెం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఆటో పుల్స్ కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళు వెయిట్ చేయండి. లేదు నాకు ఫాస్ట్గా ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా వర్కింగ్ ప్లాన్ కూడా ఉంది కదా మన దగ్గర. ఈ వర్కింగ్ ప్లాన్ కూడా కనుక మీరు చేసుకున్నట్లయితే 100% తొందరగా సక్సెస్ అవుతారు. కానీ ఒక్కటే ఆలోచించండి, నేను క్లియర్గా ఒక సజెషన్ ఇవ్వగలుగుతాను మీకు. ఇక్కడ మనకి రూబీ కావచ్చు, ఏదైనా ఒక గోల్ పెట్టుకొని కనుక వర్క్ చేస్తే మనం ఏ సిస్టంలో తీసుకోలేనటువంటి ఇన్కమ్ కూడా మనం పెరల్ వైన్లో తీసుకోగలుగుతాం. దిస్ ఈజ్ ద 100% రైట్ ఫ్రెండ్స్, తీసుకోగలుగుతాము. ఎందుకంటే ఏ సిస్టమ్ ఇవ్వలేనటువంటి ఇన్కమ్స్ ఓన్లీ పెరల్ వైన్ ఇస్తుంది ఫ్రెండ్స్. రీసెంట్గా మనం చూసాము ఒక క్వార్జ్కి సంబంధించి ఇండియాలోనే తమిళనాడు నుంచి శంకర్ సార్ ఏదో ఉంది, సార్ నేమ్ సంథింగ్ ఉంది. సార్కి వచ్చేసి 32,000 DP వచ్చాయి ఒక్కటేసారి. చూడండి, ఆలోచించండి, ఓన్లీ 1 డే 24 lakhs వచ్చాయి ఫ్రెండ్స్. ఓన్లీ 1 డే 24 lakhs వచ్చింది. అది క్వార్జీ థర్డ్ అటెంప్ట్లో 24 lakhs అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి అయితే 100% ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. బట్ మనం ఒకటి వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. లేదు మేము వర్క్ చేయాలి, మాకు త్వరగా రావాలనుకుంటే మీరు ఆల్ అప్డేట్స్ తొందరగా కంప్లీట్ చేసుకున్నా కూడా ఏవైతే ర్యాంక్స్ ఉన్నాయో మోర్ ర్యాంక్స్లో ఉంటే బెటర్ అని చెప్తున్నాను. రాయల్టీకి కూడా మోర్ ర్యాంక్స్లో ఉంటే ఈవెన్ కొరల్ నుంచి తోపాజ్ వరకు పెట్టినా కూడా, పెరల్కి సపరేట్ కొరల్ సపరేట్ ఇలా పెట్టినా కూడా మనకి ప్రతి దాని నుంచి ప్రతి ఒక్క రాయల్టీ, ప్రతి ఒక్క ర్యాంక్ నుంచి ఒక రాయల్టీ యావరేజ్ తీసుకున్న ఒక $20 to $50 50 DPs వచ్చినా కూడా ఓవరాల్గా 7 ర్యాంక్స్ ఉన్నాయి. 7 into 50 అనుకుంటే 350 DPs మనకు వితౌట్ వర్కింగ్ రాయల్టీ ఇన్కమే 350 DPs దాకా రావచ్చు. నేను అజ్యూమ్ చేసి చెప్తున్నాను, ఇదే పర్టికులర్గా వస్తుంది, ఈ విధంగా వస్తుందని నేను చెప్పట్లేదు. బట్ అనుకున్న క్లియర్గా చేసుకున్నా కూడా 7 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అప్గ్రేడేషన్ చేసుకున్నట్టయితే కనుక ఒక్కొక్క ర్యాంకుకి 50 DPs వచ్చిన రాయల్టీ 50 into 7 అనుకుంటే 7/5 350 DPs కూడా రావడం జరిగింది. 350 DPs అంటే ఆల్రెడీ మీకు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇంటూ 75 ఇయర్లీ మనకు దగ్గర 20,000 అబోనే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆలోచించండి. అదే దిస్ ఈజ్ ద ప్లాన్ ఫ్రెండ్స్. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను. దానికి మీ యొక్క ఏదైనా ఉంటే డౌట్స్ మొత్తం క్లారిఫై అయితే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ ఒకటి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కనుక కష్టపడి మనం పెరల్ వైన్లో కొన్ని రోజులు కష్టపడి చేసుకున్నామంటే లగ్జరీ లైఫ్ మాత్రం 100% అనుభవిస్తారు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద నేను చెప్పగలుగుతాను. బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కంపెనీ వస్తుంది, ఇంకొక కంపెనీ వస్తుంది అని చెప్పేసి వెళ్తున్నారు. బట్ వెళ్ళిన ప్రాబ్లం లేదు, అక్కడ ఇన్కమ్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ కంపెనీస్ ఎక్కువ రోజులు ఉండట్లేదు. మన ఫేస్ వాల్యూస్ మనం కోల్పోతున్నాము. ఇక్కడ రేపు పొద్దున ఈ ఒక ప్లాన్ వచ్చిందని చెప్పేసి ఒక పర్సన్ చెప్తాము, ఇంకొక ప్లాన్ వస్తుందని ఇంకొకరికి చెప్తాము. అక్కడ ఏంటంటే మన ఫేస్ వాల్యూ కోల్పోతున్నాం. కానీ కంపెనీస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఒక్క కంపెనీలో ఎప్పుడైతే మనం ఒక సిస్టంలో ఏదైతే ఉందో మంచి సిస్టము ఏదైతే ఉందో ఆ సిస్టంలో చేసుకోగలిగితే కనుక మనం 100% సక్సెస్ అవ్వగలుగుతాం. ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఒక పడవ పైన నడిస్తే బాగుంటుంది, 2 పడవలతో నడిస్తే ఏదో ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో ఉంది. ఆ విధంగా మీరు ఆలోచించుకోండి. దిస్ ఈజ్ యువర్ చాయిస్ ఫ్రెండ్స్. బట్ ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే కామెంట్స్ తీసుకొని మీకు కంపల్సరీ నెక్స్ట్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.